సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. హల్లెలూయా. నేను అనుకున్న ఈ మాట చదివినప్పుడు ఇదేంటి ప్రభువా, టోటల్గా ఆపోజిటే. అసలు రేపేం జరుగుద్దా, రేపేం వండుదామా అని బాధపడేది మేము, మా పిల్లలు ఏమైపోతారని బాధపడేది మేము, అసలు నా భవిష్యత్తు ఎలాగని బాధపడేది మేము. మరి ఇక్కడ ఏంటి నువ్వు ఆపోజిట్గా ఇచ్చావు ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటల మీద నేను పంచుకోవాలని కోరుకుంటున్నా. బలము ఘనత, ఈ వాక్యం 3 పార్ట్స్గా నేను చేయాలనుకుంటున్నా. బలము ఘనత ఆమెకు వస్త్రాలు. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే షీ వాస్ క్లోత్డ్ విత్ పవర్ అండ్ హానర్ అని ఉంటుంది. దేంతో ఆ వస్త్రము మనకు ధరింపజేశాడు దేవుడు అంటే బలము ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఈ బలము ఘనతతో ఎప్పుడైతే మనకు వస్త్రం దేవుడు ధరింపజేస్తాడో, ఈ ఘనత అనేది ఎప్పుడైతే మనిషికి వస్తుందో, ఈ బలం అనేది ఎప్పుడైతే, ఆ బలం ఏంటి అనేది కొన్ని మనం ముందుకు ధ్యానం చేద్దాం. అయితే ఎప్పుడైతే ఉంటుందో ఆ 3వ మాటగా అక్కడ ఏమని రాయబడిందంటే ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉంటుందంట. హల్లెలూయా. ధైర్యంగా ఉంటుందంట. నిర్భయము అంటే భయము లేనిది, నిర్భయముగా ఉంటుందంట ఆమె. అయితే నేను మొట్టమొదటి మాట చెప్పాలనుకున్నా, ఒక స్త్రీ నిర్భయముగా, లేకపోతే ఒక మనిషి నిర్భయముగా ఎప్పుడు ఉండగలుగుతాడంటే తన జీవితం నిన్నటి కంటే రేపు బాగుంటుంది అన్నప్పుడు నిర్భయంగా ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. 1 కోటి రూపాయలు డిపాజిట్ ఉందంటే ధైర్యంగా ఉంటాడు ఏ మనిషి అయినా. లేదు, మన కోసం ఆలోచించే మనిషి ఎవరైనా ఉన్నారంటే ధైర్యంగా ఉంటారు. అయితే నేను ఇందులో ఫస్ట్ మాట చెప్పాలనుకున్నా ఏంటి అనంటే దేవుడు మనల్ని ఘనత కోసం పిలిచాడంట. అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు, తెలుగులో ఆ మాట ఎంత వెతికినా నాకు కనిపించలేదు. ప్రమోషన్ అన్న మాటకి తెలుగులో ఎంత వెతికినా నాకు కనిపించలేదు. దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలోకి ఎందుకు తీసుకొచ్చాడంటే ప్రమోషన్ కోసం తీసుకొచ్చాడండి. వస్తువులు, ఏదైనా కొత్త వస్తువులు అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రమోట్ చేస్తారు. స్కూల్కి వెళ్తే మన పిల్లల్ని సంవత్సరము ఒక తరగతి నుంచి ఒక తరగతికి ప్రమోట్ చేస్తారు. కాలేజీలకు వెళ్తే ప్రమోట్ చేస్తారు. ఉద్యోగానికి వెళ్తే ప్రమోట్ చేస్తారు. అంటే అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తారు. ఒక్క మాట చెప్పనా, ఒక మనిషి నిన్ను నన్ను అంచెలంచెలుగా ముందుకెళ్ళాలని కోరుకున్నప్పుడు దేవుడు కూడా నిన్ను ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆదికాండంకి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అయితే అందరూ ఈ మాటను అపార్థం చేసుకున్నారు. ఎలా అపార్థం చేసుకున్నారంటే దేవుడు స్త్రీని శపించాడు, దేవుడు స్త్రీకి ఒక నొప్పిని పెట్టాడు, బాధని పెట్టాడు, ఒక్కొక్కరు స్త్రీని ఏలేటట్టు చేశాడు. స్త్రీ బలహీన ఘట్టమనంటే ఒక మాట చెప్పరా, అది ఒకవేళ వాస్తవమే అయి ఉండొచ్చు. ఘట్టమంట, బలహీనం అని చెప్పలా, బలహీన ఘట్టం అని చెప్పబడింది. ఘట్టం అంటే ఏంటో తెలుసా, పైన ధరించుకున్న వస్త్రం, పైన ధరించుకున్న శరీరం బలహీనమే, కానీ లోపల స్త్రీ ఎంత బలం కలిగిందంటే, లోపల స్త్రీని దేవుడు ఎలా తయారు చేశాడంటే ఒకసారి చదువుదాం. ఇది ఈ మాటను చదివితే మనకు ఖాళీగా అనిపిస్తుంది. స్త్రీ ఒక స్థాయిని చూపిస్తుంది, అంటే స్త్రీ శపించబడిన స్థాయిని చూపిస్తుంది. దేవుడు స్త్రీని శపించబడిన స్థాయి నుండి ఏ స్థాయికి ప్రమోట్ చేశాడో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివానాల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీ హల్లెలూయా. ఒకసారి అక్కడ అన్ని ప్రమోషన్ మాటలే. ఒక్క మాట నేను మీకు చెప్పాలనుకున్నా ఏంటి తెలుసా, చాలాసార్లు మనం అనుకుంటాం లోకంలో చూస్తే ప్రమోషన్లు ఉన్నాయి, స్కూల్లో ప్రమోషన్లు ఉన్నాయి, కాలేజీలో ప్రమోషన్లు ఉన్నాయి, చర్చిలో ప్రమోషన్లు ఉన్నాయి, హోదాలో ప్రమోషన్లు ఉన్నాయి. చెట్టు ప్రమోట్ అవుతుంది ఒక రోజు నుంచి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థాయి నుంచి ఇంకొక స్థాయికి. జంతువులు ప్రమోట్ అవుతున్నాయి, లోకంలో మనుషులు ప్రమోట్ అవుతున్నారు. అయితే దేవుడు కూడా నిన్ను నన్ను ప్రమోట్ చేయడానికి లోకంలోకి తీసుకొచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉన్న స్థాయిలో ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు. మనిషి స్థాయి, స్త్రీ డిసోలేట్ అయిపోయింది, అంటే ఒంటరి అయిపోయింది. తనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, తన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అవును, అది నిజమే. అయితే దేవుడు ఎక్కడికి ప్రమోట్ చేశాడంటే యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ లాంఛనములతో నేను నిన్ను అలంకరిస్తా. నువ్వు ఒంటరే, ఏమీ లేదు, సొత్తులేమీ లేవు, ఖాళీయే, కానీ నిన్ను ఎక్కడికి ప్రమోట్ చేస్తానంటే నీలాంఛనములతో నేను అలంకరింపజేస్తా. హల్లెలూయా. అంటే ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకురావాలనుకుంటున్నాడంటే, మనిషి అనుకుంటే జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. ఆమేన్.
ఒక అధికారి కోరుకుంటే ఒక వ్యక్తిని ప్రమోట్ చేస్తాడు. ఒక అధ్యక్షుడు కోరుకుంటే ఒక సామాన్యమైన వ్యక్తిని ప్రమోట్ చేస్తాడు. అయితే నేనంటున్నా, నా దేవుడు కూడా నీ స్థాయిని నా స్థాయిని నిన్న ఉన్నట్టు కాకుండా, ఈరోజు ఉన్నట్టు కాకుండా, రేపు అంటే భవిష్యత్తు ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. మామూలుగా మనం పుట్టినప్పుడు ఒక ఆడపిల్లగా పుట్టాం. అక్కడి నుండి దేవుడు ఎక్కడికి ప్రమోట్ చేశాడు తెలుసా? ఒక యవనస్తురాలుగా ప్రమోట్ చేశాడు. యవనస్తురాలిగా ఉన్న మనల్ని ఒక భార్యగా ప్రమోట్ చేశాడు. భార్యగా ఉన్న మనల్ని తల్లిగా ప్రమోట్ చేశాడు. తల్లిగా ఉన్న ఒక స్త్రీని ఇంకా పైకి ఎప్పటి వరకు ప్రమోషన్ జరుగుతూనే ఉంటుంది అంటే చనిపోయేదాకా ప్రమోషన్ జరుగుతూనే ఉంటుంది. ఈ లోకంలో ప్రమోషన్లు ఆగిపోతాయి, నా దేవుడి దగ్గర ఆ ప్రమోషన్ ఆగదండి. హల్లెలూయా. బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి, ఏమైనా తెలుసా? ఏకాంగులను సంసారులుగా ప్రమోట్ చేస్తాడు, సంసారులను సంతుగల వారిగా ప్రమోట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే స్టక్ అయిపోయారు ఒక కుటుంబం కూడా. అబ్రహాము కుటుంబం, సారమ్మ కుటుంబం కూడా స్టక్ అయిపోయింది. ఆమెకు అందరూ పెట్టిన బిరుదు ఏంటో తెలుసా? గొడ్రాలు. దేవుడికి అది నచ్చలా. అరే, ఒక మాట చెప్పనా, ఒక ఇంజనీర్ బిల్డింగ్ని కడితే అందంగా కడతాడు, ఒక పెయింటర్ పెయింట్ వేస్తే అందంగా పెయింట్ వేస్తాడు. అలాంటిది నా జీవితాన్ని దేవుడు తయారు చేసినప్పుడు దేవుడు కూడా అందంగా తయారు చేశాడండి. ఆమేన్, హల్లెలూయా. చేసి ఒక మాట అన్నాడు, అంటే నేను ప్రతి రెఫరెన్స్లోకి వెళ్ళట్లేదు, టైం లేదు కాబట్టి. చేసి ఒక మాట అన్నాడు, మీరు ఫలించి నిండించి అభివృద్ధి పొందండి అన్నాడు. మీరు ఫలించండి అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ టీచర్ని వెళ్ళి అడగండి, సైన్స్ టీచర్, లైఫ్ సైన్సెస్ టీచ్ చేసే ఒక టీచర్ని వెళ్ళి అడగండి, ఫలించండి అంటే అర్థం ఏంటి అంటే, ఆవిడంటది, when God wants you to be fruitful, you have to be seedful. ఒక మనిషి ఫలవంతంగా ఉండాలంటే ఆ మనిషిలో విత్తనాలు ఉన్నాయి అని అర్థం. ఏకాంగులను సంసారులుగా చేసే విత్తనం, సంసారులను సంతుగల వారిగా చేసే విత్తనం. అలాగే సారమ్మ కూడా వెళ్తుంది, తనకొక బిరుదు ఉంది. ఏంటి అంటే గొడ్రాలు అనే బిరుదు. ప్రభుకు ఆ బిరుదు నచ్చలా. ప్రభు ఎక్కడికి ప్రమోట్ చేశాడు తెలుసా? జనములకు తల్లిగా ప్రమోట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ప్రమోషన్కి పరిధి ఉంటుంది, నా దేవుడి ప్రమోషన్కి పరిధి ఉండదు. సారెపతు అనే విధవరాలు కనిపిస్తుంది. ఆవిడ పరిస్థితి ఏంటంటే పూటకు గతి లేదు. మన భాషలో చెప్పుకోవాలంటే మనం తిట్టుకుంటాం కదా, బాగా తిట్టుకుంటాం, పూటకు గతి లేదానా అంటాం. అలాగే ఆవిడ పరిస్థితి పూటకే గతి లేదు. అలా ఉంటే ప్రభువుకు నచ్చలా, ప్రవక్తని పంపించాడు. ఏమయ్యా, సంఘం అనే స్త్రీ అలా విధవరాలుగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదయ్యా, నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నా. ఎక్కడికో తెలుసా? కరువంతా అయిపోయేదాకా ఏ స్త్రీ అయితే ఈరోజు రాత్రి ఒక్క పూటకే నాకు లేదని అనుకుంటుందో ఆ స్త్రీ ద్వారా ఆ ఊరంతటికి భోజనాలు పెట్టే స్థాయికి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నా. చప్పట్లు కొడతారా అనుకున్నానే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా, మీరు ఎంత దేవుణ్ణి చప్పట్లు కొట్టి గణపరుస్తారో మనిషికి కొడుతున్నారు. నేను వస్తే కొట్టారే, ఆఫ్టర్ ఆల్ నేను వస్తే కొట్టారే. ఒక 20 సంవత్సరాల తర్వాత నేను కనిపించను, యుగ యుగాలు తరతరాలు ఉండేది ఆ ప్రభువే. ఆయన కొడదాం. హల్లెలూయా. చీకట్లో ఉన్నామా మనము? చీకట్లో ఉన్న మనకి ప్రమోషన్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకెళ్ళబోతున్నా. అప్పుల్లో ఉన్నాం మనము, అప్పుల్లో ఉన్న నీకు నాకు ఒక ప్రమోషన్ ఇస్తున్నాడు. ఏమో తెలుసా? నీ అప్పులు తీరుస్తాను కాదు, నువ్వు అప్పిచ్చేదానివిగా నేను నిల్చోబెట్టబోతున్నా. ఇంట్లో వంటలు చేసుకుంటున్నారు, అక్కడికేమీ జీవితం అయిపోలా. నేను మిమ్మల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తాను తెలుసా? సంఘంలో అనేక మందికి ఆత్మీయ భోజనం వండే స్త్రీలుగా మిమ్మల్ని ప్రమోట్ చేయబోతున్నా. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో అక్కడే ఉండిపోవటం. ఏమండి, 6వ తరగతే చదివితే స్కూల్ టీచర్కే ఇష్టం ఉండదే, 10వ తరగతి మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయిపోతే అమ్మా నాన్నకి ఇష్టం ఉండదే. మీ పిల్లల్ని మీరు అలా కోరుకుంటున్నారే, మరి దేవుడు కూడా మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడండి. పైన నిలబడాలని కోరుకుంటున్నాడు. మీరు కింద ఉండాలని కోరుకోవట్లా, మీరు పైన ఉండాలని కోరుకుంటున్నాడు. అట్లని మేము ఇంట్లో వంటలు చేయము అన్నది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఈరోజు ఎక్కడ ఆగిపోయిందో నాకు తెలీదు. ఒక మాట చెప్పాలనుకుంటున్నా, నీ నిన్నటి కంటే నీ రేపు వైభవంగా ఉండబోతుంది. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకునవు, వాటిని నేను నోటి మాటతో చేసిన పక్షుల్ని అంతగా అలంకరించానే, అంత మంచి రంగులు
చేశానే, మీ జీవితాన్ని నేను చేత్తో చేశా. మీ లోపల నన్ను నేను పెట్టుకున్నా, మీ లోపల నా కృపనుంచా, మీ లోపల నా దయనుంచా, మిమ్మల్ని రోజు నేను కృపతో కలుసుకుంటున్నా. మిమ్మల్ని నేను ఎక్కడి దాకా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. అందుకే నేను ఎప్పుడూ చెప్తా, డాబా మీద నిల్చిన వ్యక్తిని చూస్తే అనుకుంటాం చాలాసార్లు, వాళ్ళలాగా నేను అవుతే బాగుండు. నా దగ్గర చాలామంది చెప్తారు, మీలాగా నేను అవుతే బాగుండు అని. నేను అంటాను, ఒకవేళ నేను డాబా మీద ఉన్నానేమో, నన్ను చూస్తే సగం దాకే వస్తారు. పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న యేసయ్యను చూడండి, అక్కడ దాకా మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడని చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎక్కడ నీ ప్రమోషన్ ఆగిపోయిందో నాకు తెలీదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రమోషన్. నువ్వు ముందుకెళ్ళడం అనేది దేవుడి కోరిక, నువ్వు ముందుకెళ్ళడం అనేది నీ కోరిక. కానీ నువ్వు వెనక్కి రావాలి అన్నది సాతాను కోరిక. సాతాను కోరిక నేలకు రాల్చబడి నీ కోరిక దేవుడి కోరిక జరుగునుగాక. నువ్వు ముందుకెళ్దువుగాక, నీ పరిస్థితిలో ప్రమోట్ అవుదువుగాక, ఉద్యోగంలో ప్రమోట్ అవుదువుగాక, ఇంటిలో ప్రమోట్ అవుదువుగాక, ఘనత నీ మీద ఉండునుగాక, దేవుని కిరీటం నీ మీద ఉండునుగాక, నువ్వు ఫలించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ జీవితాన్ని అట్టి విధముగా ఆశీర్వదించునుగాక. ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుడు ప్రమోట్ చేయాలని అనుకుంటున్నప్పుడు నువ్వు ఎస్ ప్రభు నేను రెడీగా ఉన్నాను. దావీదు ఒక మాట అంటాడు, ఆశ నీకుంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్. దేవుడు నీ జీవితంలో ప్రమోషన్ తీసుకుని వచ్చునుగాక. అడుగుదామా ఒక్కసారి 2 చేతులు పైకెత్తి, ప్రభా నాకున్న స్థాయిలో ఉండడం బోరు కొడుతుంది ప్రభా, ఇదే వంటే, ఇదే కిచెనే, ఇదే ఇల్లే, ఇదే బ్రతుకే. అమ్మో భర్తను మార్చమని మాత్రం అడగండి. ఇదే పిల్లలే ప్రభా, నన్ను కూడా ముందుకు తీసుకెళ్ళవయ్యా. నా నెక్స్ట్ స్టెప్, ఇంకొక స్టెప్ ఆత్మీయతలో నేను పైకి వెళ్ళాలి, ఇంకొక స్టెప్ నా తలాంతుల్లో పైకి వెళ్ళాలి, ఇంకొక స్టెప్ నా జీవితంలో ముందుకెళ్ళాలి. ప్రభా నాకు ఆశ ఉందయ్యా. నువ్వు ప్రమోట్ చేసే దేవుడు కదయ్యా. సారమ్మను ప్రమోట్ చేసావు, షునేమిరాల్ని ప్రమోట్ చేసావు, సారేపతి విధురాల్ని ప్రమోట్ చేసావు దేవా, మరి సమరయ స్త్రీని ప్రమోట్ చేసావు, దెబోరాని ప్రమోట్ చేసావు, హన్నాని ప్రమోట్ చేసావు. నన్ను కూడా ఈరోజు ప్రమోట్ చేయవా, నన్ను ఇంకొక నెక్స్ట్ స్టెప్ ముందుకు తీసుకెళ్ళవా ప్రభా అని అడుగుదామా? పక్కన వాళ్ళకి ఒకసారి సెకండ్ నేను చెప్తా. దేవుడు నన్ను చెప్పండి, దేవుడు నన్ను ఎదగటానికి పిలిచాడు. చెప్పండి, ఎదగటానికి పిలిచాడు. దేవుడు నన్ను ప్రమోషన్ కోసం పిలిచాడు. దేవుడు నన్ను ఆగిపోవటానికి పిలవలా, సాగిపోవటానికి పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపు నా జీవితంలో నెరవేరుస్తాడని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నారండి అందరూ? అంత బాధ ఉంది కదా కదా, ఎవ్వరు గుర్తించరు మనల్ని. ఒకసారి ట్రైన్ ఎక్కాను, ఇది జ్ఞాపకం వచ్చింది చెప్దామని. ట్రైన్ ఎక్కితే సీట్ లేదండి, బాత్రూమ్ దగ్గర నిల్చున్నా. ఇలాగే ప్రయాణాలు, అప్పటికప్పుడు చెప్పే ప్రయాణాలు. బాత్రూమ్ దగ్గర నిల్చున్నా. టీసీ అటు ఇటు తిరుగుతున్నాడు, మగవాళ్ళు తిరుగుతున్నారు, తాగేసి కుర్రాళ్ళందరూ తిరుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది, కానీ తప్పని పరిస్థితి. ఆ బాత్రూమ్ దగ్గర నిల్చున్నా, సీట్ లేదు. టీసీ అన్నాడు కాసేపు తర్వాత వచ్చిన దగ్గరికి, అమ్మా పాపం చాలాసేపటి నుండి నిలుచున్నారు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయేమో, నా సీట్లో కూర్చోండి అమ్మా అన్నాడు. నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నాకు అనిపించింది, సార్ నా బాధ మీరు అర్థం చేసుకున్నారు సార్ అని అన్నాను. థ్యాంక్ యూ అమ్మా అని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అర్థమైంది, ఎవరో నాకు సంబంధం లేని వ్యక్తే నా సాక్రిఫైస్ని, నా బాధని అర్థం చేసుకుని సీట్ ఇస్తే, నీ కుటుంబం కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ సంఘం కోసం, నీ పిల్లల కోసం నువ్వు చేసిన ప్రతి త్యాగాన్ని దేవుడు అర్థం చేసుకుంటున్నాడమ్మా. నువ్వు చాలు నా బ్రతుకునా యేసయ్యా, నువ్వు చాలు నా బ్రతుకునా, నువ్వు చాలు నా బ్రతుకునా యేసయ్యా, నువ్వు చాలు నా బ్రతుకునా. మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. మరి నువ్వు చాలు నా బ్రతుకునా యేసయ్యా, నువ్వు చాలు నా బ్రతుకునా. ఎవ్వరు చూడకపోవచ్చండి. మరియమ్మ యేసుప్రభుని మోస్తూ ఆమె పడిన అవమానం ఎవ్వరు చూడలేదు. కొద్ది రోజుల తర్వాత మర్చిపోయారు. బిడ్డ ఎదుగుతున్నప్పుడు అందరూ మర్చిపోయారు. కానీ సిలువలో వేలాడుతూ కూడా మనిషి రూపంలో మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు, అంత రక్తసిక్తుడై సిలువ మీద వేలాడుతున్నప్పుడు యేసుప్రభు ఆమె అవమానాన్ని జ్ఞాపకం చేసుకుని
ఆమెను ప్రమోట్ చేశాడు. నువ్వు ప్రభు కోసం హృదయపూర్వకంగా చేసింది ఏది ప్రభు మర్చిపోలేదు. దేవుడు నిన్ను ప్రమోట్ చేయనుగాక. ఆమేన్. 2 ప్రిపరేషన్. మొదటిది ప్రమోషన్, రెండేంటి? ప్రిపరేషన్. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవుతాం, అవునా? మనం మంచిగా కనిపించాలి అని అనుకుంటాం. జాబుకి వెళ్ళేటప్పుడు ముందే వాళ్ళు చేసిన మంచి పనులన్నీ తలుచుకుని వెళ్తాం ఏడవటానికి. బంధువులు వస్తున్నారంటే రూమును సిద్ధపరుస్తాం, ప్రిపేర్ చేస్తాం. అలాగే ప్రమోట్ చేసేది దేవుడైతే ప్రిపేర్ అవ్వాల్సింది నా బాధ్యత అండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రెడీ అంటే దేవుడు నిన్ను ప్రిపేర్ చేయడానికి రెడీ. ఆమేన్, హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తా. ఈ ప్రిపరేషన్లో పార్ట్లు ఎలా ఉంటాయంటే, ఒకసారి పేతురు గారిని ప్రభు ప్రమోట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్కడికి ప్రమోట్ చేయాలనుకున్నాడంటే జాలరి దగ్గర నుండి మనుషులు పట్టే జాలరిగా ప్రమోట్ చేయాలనుకున్నాడు. ప్రమోట్ చేసేటప్పుడు ఒకరోజు యేసు ప్రభు ఆ గణేశరేతు సరస్సు తీరం దగ్గరికి వెళ్తే మన పేతురు ఏం చేస్తున్నాడంటే రాత్రంతా కష్టపడ్డాడు, దొరకలేదు. ఆ పడవ వేసుకుని వెనక్కి వచ్చేస్తున్నాడు. నేనైతే ఏం చేస్తానో తెలుసా? పాపం రాత్రంతా కష్టపడ్డాడు, రెస్ట్ లేదు, పడుకోండి కాసేపు అంటాం. మనమైతే అలా చెప్తాం. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? రెస్ట్ లేదు, బెస్ట్ లేదు, పద తోయి పడవ అన్నాడు. నేను అన్నా, ప్రభా పాపం కదా ప్రభా, కాసే చెట్టుకే దెబ్బలా, పనిచేసే మనిషికే పనా, తప్పించుకునే వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతారు కదా ప్రభు అంటే, ప్రభు అంటాడు, ఇప్పుడు కనుక నేను ప్రిపేర్ చేయకపోతే రేపు మనుషులు పట్టే జాలరైన తర్వాత అలసిపోయి పడుకుంటాడు. ప్రమోషన్కి ముందు నేను ఫస్ట్ ప్రిపరేషన్ అనే స్థాయిని చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. బిర్యానీ వండేటప్పుడు అన్నీ కట్ చేసుకుంటాం, కష్టం. బిర్యానీ వండిన తర్వాత టేస్ట్ బాగుంటుంది, ప్రమోట్ అయిన బిర్యానీ బాగుంటుంది, కానీ వండేటప్పుడేమో కష్టంగా అనిపిస్తుంది. ఒక మాట చెప్పనా, ప్రిపరేషన్ పార్ట్లో మన జీవితం ఎప్పుడూ ఉంటుందండి. చీకటి తర్వాత పగలు ఎలా వస్తుందో ప్రిపరేషన్ తర్వాత ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది మన జీవితంలో. ఆమేన్ చెప్తారనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రిపరేషను చాలా నొప్పితో, ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్. ప్రిపరేషన్ ఒక రోజులో అయిపోద్దా మేడం? ఆహా. ప్రిపరేషన్ నెలలో అయిపోద్దా మేడం? ఆహా. ప్రిపరేషన్ సంవత్సరంలో అవుతుందా మేడం? ఆహా. ప్రిపరేషన్ ఎప్పుడు అయిపోద్దండి? జీవితకాలం జరుగుతూనే ఉంటుంది. అది నువ్వు నేర్చుకున్న స్థాయి కొలది దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఉదాహరణ చివరిలో చెప్తాను. దానికి ముందు ప్రిపరేషన్లో 3 నేను ఎప్పుడు చెప్పాలనుకుంటా. 1, ప్రిపరేషన్లో మనం ఏం నేర్చుకుంటామో తెలుసా? ఫస్ట్ మనిషికి నేర్పించే దేవుడు ఏంటో తెలుసా? క్షమాపణ. ఆమేన్, ఆమేన్. 2, గతాన్ని వదిలేసి ముందును చూడతాం. 3, ఉన్నదాన్ని పట్టుకోవటం. 3 చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఏంటి ప్రిపరేషన్లో పార్ట్? క్షమాపణ. 2, గతాన్ని వదిలి ముందును పట్టుకోవాలి, భవిష్యత్తును పట్టుకోవాలి. 3, ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవాలి. 3 చెప్తా. ఫస్ట్ది ఏమన్నాను? క్షమాపణ. క్షమాపణ అనేది దేవుని తత్వం. నువ్వు క్షమించే గుణం లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తా. క్షమించే గుణం నీకు లేదనుకో, రేపు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నువ్వు క్షమించలేవు, వాళ్ళ గతం తీసి తవ్వుతూ ఉంటావు. నిన్ను ప్రమోట్ చేసి ఒక అధికారిగా చేసాడు అనుకో దేవుడు, క్షమించే తత్వం లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఎందుకు ప్రమోట్ చేయలేదు? నువ్వు క్షమాపణ నేర్చుకోవాలని నీకు టైం ఇస్తున్నాడండి. నా జీవితం చెప్తా. ఒక్క మాట మాట్లాడితే తిరిగి 10 మాటలు మాట్లాడే తత్వం నాది. ఒక్క మాట నన్నంటారా ఇంట్లో నేర్చుకుంటే పోయేది, ఇంట్లో అమ్మ నాన్న అన్నప్పుడు నేర్చుకుంటే పోయేది. ఇంట్లో నేర్చుకోలేదు. నేను కాలేజీకి వెళ్ళా. మరి ఇది ఎప్పుడన్నా మీకు చెప్పానో లేదో, చెప్పాలంటే నాకు సిగ్గుకరంగా ఉంది, కానీ చెప్తా. ఎందుకంటే స్త్రీలనే మనతో ఈ విషయాలు చాలా మాట్లాడతాయి, సాక్ష్యాలు మన జీవితాన్ని బలపరుస్తాయి. కాలేజీకి వెళ్ళా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ ఫ్రెండ్కి చెప్తున్నా నేను, యేసు ప్రభువుని నమ్ముకో, మీ అమ్మ పోయిన బాధ నీకు తీసేస్తాడు, ఆదరణ ఇస్తాడు అంటే, ఒక అబ్బాయి దూరం నుండి చూసి దగ్గరకు వచ్చి నాతో అన్నాడు, ఇంకొకసారి యేసు ప్రభువుని గురించి మాట్లాడితే మర్యాద ఉండదు నీకు అన్నాడు. ఏమంట? మర్యాద ఉండదు. ఎన్నో మాటలు మాట్లాడేశాడులేండి, అయిపోయింది, మర్చిపోయాను.
ఇవి మర్చిపోతాం కదా. మనకి ఎంతసేపు నాకు కాలేజీలో చదువుకునేటప్పుడు దేవుడి ధ్యాస, దేవుడి దృష్టి, మనం ఏం నేర్చుకుందామా, దేవుడిని గురించి ఇతరులకు ఎలా పరిచయం చేద్దామని ఆలోచన ఉండేది. ఎందుకంటే ప్రమోషన్కి వెళ్ళాలి కదా, అక్కడే ఉండకూడదు కదా. డాక్టర్ అవ్వాలి, తర్వాత సైంటిస్ట్ అవ్వాలి, సైంటిస్ట్ దగ్గర నుంచి డైరెక్టర్ అవ్వాలి, ఎన్ని ఎయిమ్స్ ఉన్నప్పుడు బాధపడుతూ ఒకే దగ్గర కూర్చుంటే ప్రయోజనం లేదు. సో నేను కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నా. అదే స్థలంలో కూర్చుని మళ్ళీ మాట్లాడుతున్నా. మరి ఈ అబ్బాయి ఎక్కడి నుండి చూశాడో నాకు తెలియదు, కానీ పరిగెట్టుకుని వచ్చాడు. చిన్న చిన్న కుండీలు, పూల కుండీలు పెడితే పూల కుండీలు కూడా దాటుకుని పరిగెట్టుకుంటూ వచ్చి ఈడ్చి చంపకొట్టాడండి. ఈరోజు చెప్పుకోవడానికి ఇది బాగానే ఉంది, ఆ రోజు మాత్రం చాలా బాధ అనిపించింది. చెయ్యి లేపి ఆ కొడదామని ఇలాగే పట్టుకున్నా. బుక్స్ తీసుకోవడానికి మళ్ళీ కాలేజీలోకి కూడా వెళ్ళలేదు నేను. అలాగే చంప పట్టుకుని నడుచుకుంటూ ఏడ్చుకుంటూ హాస్టల్కి వెళ్ళిపోయాను. ఇంట్లో తెలిస్తే చదువు అనిపించేస్తారు. పోనీ ప్రిన్సిపల్ గారు వాళ్ళకి చెప్దాము అంటే ఎవరికేం చెప్పినా ఏం జరుగుతుందో నాకు తెలీదు. నాకు అప్పుడు అనిపించింది, ఇంట్లో అమ్మ కొట్టినప్పుడు మూసుకుని పడుంటే, నోరు మూసుకుని ఉంటే, ఈరోజు కొట్టినప్పుడు కూడా క్షమాపణ తత్వం వచ్చేది. ఏడుపు, భయంకరమైన ఏడుపు. సరే అలా ఇలాగా ఆలోచించాను. ఒక సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఒక సంతకం పెట్టు, వాడిని సస్పెండ్ చేద్దాం, స్టోరీ కట్ చేస్తున్నా. చాలా జరిగినాయి. నేను అన్నాను, ఎంత చేసినా ఏం చేసినా నన్ను కొట్టిన చెంపదెబ్బ మాత్రం తిరిగి రాదు. అందరి ముందు కొట్టాడు. మా ప్రిన్సిపల్ గారు అన్నారు, మరి నువ్వు అందరి ముందు కొడతావా, కాలేజ్ అందరినీ పిలిపిస్తాను అన్నారు. పొద్దా బాధ, పొద్దంటారా. అయిపోయింది. ఒక 10-15 రోజుల తర్వాత ప్రిపరేషను పెయిన్ఫుల్ అని చెప్పా కదా. సిద్ధపాటు అనేది చాలా నొప్పితో కూడిన ప్రక్రియ. 15 రోజుల తర్వాత కాలేజ్ గోడలపైన అబ్బాయి పేరు, నా పేరు రాశారండి. చంపదెబ్బ కొట్టినా ఏమీ అనలేదు. బాధపడ్డా, ప్రభువా క్షమించినందుక ఈ నొప్పి, ఈ వేదన, క్షమించినందుక కాలేజీకి గోడకి ఎక్కాను. నేను కాలేజీకి వెళ్ళాలనిపించలా. బాధపడ్డా, ఏడ్చి ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవలా. నెల అయిపోయింది. నెల తర్వాత స్టోరీ కట్ చేస్తున్నా. ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వైపు చూడాలన్నా భయం వేసేది. క్లాస్కి వెళ్ళి కూర్చున్నా, ఇలాగా మాట్లాడితే ఏమంటారో, ఏ వంట కడతారోనని. అంటే ఇప్పుడంటే ఈ కామన్ అయిపోయినాయిలేండి. ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్న పరిస్థితులు, పద్ధతులు. అలా కూర్చునేదాన్ని. ఒక నెల రోజుల తర్వాత అబ్బాయి వచ్చి నా దగ్గరికి అన్నాడు, ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నా ఒక్క మాట తిరిగి మాట్లాడలేదు. నిన్న నేను కొట్టానమ్మా, సారీ సందీప అని చాలా నా చేతులు పట్టుకుని చెప్పాడు. సరే పోనీ నాకు ఏదైనా చెప్పు, పని చెప్పు, నీకు పని చేసి పెడతాను, నాకు ఆ బాధ తిరిద్ది అన్నాడు. నెల రోజులు ఆలోచించా. నెల రోజుల తర్వాత బాయ్స్ హాస్టల్కి ఫోన్ చేసి నాకు ఒక పని చేసి పెడతావా అని అడిగా. ఏంటి అంటే, నన్ను చర్చికి తీసుకెళ్ళాలి అని అడిగా. ఆయన అన్నాడు, నేను యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నావనే కొట్టా, ఇప్పుడు మళ్ళీ నువ్వు యేసు ప్రభు చర్చికి రమ్మంటున్నావు, నేను రానన్నాడు. సర్లే అయితే నన్ను కొట్టావు కదా, అలాగే ఉండు అని అన్నా. సరే మళ్ళీ ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. సరే తీసుకెళ్తాలే, చర్చికి తీసుకెళ్తా అన్నాడు. నేను అన్న బైక్ మీద రాను, బస్సులో తీసుకెళ్ళా. స్టోరీ కట్ షాట్ చేస్తే 3 నెలలు అలా బలవంతాన్ని తీసుకెళ్ళాను. 4వ నెలలో బాప్తీసం తీసుకున్నాడండి. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? నన్ను అన్నారండి, ఎన్ని గుండెలుంటే అంటారండి. ఒక్క తప్పు చేయని యేసుప్రభుని శిలువ మీద అన్ని మాటలు అనలేదా? మొక్కాన ఉంచలేదా? ఆయన ఆ రోజు తగ్గించుకోబట్టి ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చింది. ప్రిపరేషన్ చాలా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పిని తట్టుకుంటే ఖచ్చితంగా తర్వాత ప్రమోషన్ నీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. ఇంకా రెండోది ఏం చెప్పా? గతం వదిలేసి భవిష్యత్తు. మనకి ఎంతసేపు బంధువుల్ని చూసామనుకోండి, అంటే మీ సంగతి నాకు తెలీదు, మా అమ్మగారు ముఖ్యంగా బంధువుల్ని చూస్తే చాలు నాకు వచ్చి ఏం చెప్తుంది, ఆయన పెదనాన్న అవుతాడో పెద్దమ్మ అవుతారో చెప్పాలి కదా. ఆయన ఏం చేశాడో తెలుసా? నేను కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఈ పనులు చేయించారు, నన్ను ఇలాగన్నారు. నేను అన్నా, అమ్మ అది అయిపోయింది, గతం వదిలే, గతము సమాధిలో ఉంది, భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. నువ్వెందుకు గతాన్ని చూసి అక్కడే ఉండిపోతున్నావు? భవిష్యత్తుని చూసి ఆయన్ని ప్రేమించు, ఆయనతో మాట్లాడు, ఆయనకు విష్ చేయి. దేవుడు నీ పరిస్థితిని మార్చాడు, నీ స్థాయిని మార్చాడు, నీ స్థితిని మార్చాడు. ప్రిపరేషన్లో మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా అండి? గతం వదిలేసి భవిష్యత్తును పట్టుకోవడం. అప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, తెలీదు, బుద్ధి లేక పెట్టారు. వదిలే, ప్రభు వదిలేశాడు. తూర్పుకు పడమర ఎంత దూరమో, నీ గతాన్ని దేవుడు నీకు అంత దూరం చేశాడు. ప్రభు జ్ఞాపకం చేసుకోవట్లా, నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటా? నాకు ఎవరు లేరంటే నన్ను పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు గతంలో, గుడ్. కానీ ఇప్పుడు దేవుడు ఉన్నాడు నేను పట్టించుకోవడానికి, నేను ఎత్తుకుని మోసుకుని నడిపించుకుని ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు
మూడోది, ఉన్నదాన్ని పట్టుకో. మామూలుగా స్త్రీలు మనం ఏం చేస్తామో తెలుసా? లేనిది పట్టుకుంటాం, ఉన్నది వదిలేస్తాం. అవునా? చెప్పండి గట్టిగా గట్టిగా ఒక్కసారి. ఒప్పుకునేవాడంట కనికరం పొందుకుంటాడంట. ఆమె ఏం చేస్తామంటే లేనిదాన్ని పట్టుకుంటాం. ఈ ఒక 4-5 రోజుల క్రితం ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. అంటే ఇలాగే ప్రసంగం చేసి వచ్చిన తర్వాత ఫోన్ చేసింది. సిస్టర్ గారు, నాకు మీతో ఒకటి చెప్పుకోవాలనిపించిందండి అంది. చెప్పండి అమ్మా అన్న. అంటే నేను ఆవిడని తప్పు పట్టట్లేదు, పాపం ఆవిడకి అది బాధ. ఏమందంటే, సిస్టర్ గారు అండి, కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను. బాగుందమ్మా, వెరీ గుడ్, పెళ్లి చేసుకోపోయావా అని అడిగా. మేడం, మా అమ్మగారు వాళ్ళు ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశారండి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆయన నేను చూడలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా, ఉండలేకపోతున్నా, ఆయనకు వండి పెట్టలేకపోతున్నా. ఆయనే గుర్తొస్తున్నాడు మేడం. ఈయనేమో నాకు ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తానంటున్నాడు మేడం. నా జీవితం, నా కాపురం ఎలా పడిపోయింది మేడం. నేను అన్నా, అమ్మా తెంగరేషాలు కాకపోతే వెళ్ళిపోయిన ఆయనకి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసింటారు 14 సంవత్సరాల క్రితం అంట. వెళ్ళిపోయినోడిని పట్టుకుని ఉన్నోడిని పోగొట్టుకుంటున్నావేంటమ్మా? హల్లెలూయా. కష్టమే, కొన్ని మర్చిపోవడం కష్టమే, మరకుండిపోతే. కొన్ని మరకలు ఉంటాయి మన జీవితంలో, కష్టమే. కానీ నేను ఒక మాట చెప్పనా? మరకను మించిన యేసయ్య ప్రేమను చూస్తే మరక చిన్నదైపోద్దండి. హల్లెలూయా. దేవుడి ప్రిపరేషన్లో నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను తీసుకెళ్ళి యేసయ్య రక్తం అనే బ్లూలో అద్దుతాడు. ఆమేన్. ఆ మరక పోద్ది. ఇప్పుడు నీ మీద ఉన్న మరక ఏదో తెలుసా? యేసయ్య రక్తం మాత్రమే. చాలాసార్లు అంటే మా ఫ్యామిలీ సరిలేదండి, మా ఫ్యామిలీ నన్ను పట్టించుకోలేదండి. నేను చెప్పనా, నీ ఫ్యామిలీ పట్టించుకోలేదు కాబట్టి యేసయ్య నిన్ను పట్టించుకుంటున్నాడు. నీ ఫ్యామిలీ వదిలేశారు కాబట్టి యేసయ్య నిన్ను కావాలనుకున్నాడు. ఫ్యామిలీ పట్టించుకోలేదు దావీదుని. దావీదు బయటకు వచ్చి ఎక్కడ చెప్పలా, మా అమ్మ మా నాన్న వివాహేతర సంబంధంలో నన్ను కన్నారండి, వాళ్ళ శరీర సంతోషం కోసం నన్ను కన్నారండి అని ఎక్కడ చెప్పలా. ఏమన్నాడో తెలుసా? దేవా, నువ్వు నన్ను కలుగు చేసిన విధానము చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుతుందయ్యా. దాన్ని చూశాడు, కంప్లైంట్ చేయలా, ప్రైజ్ చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ప్రిపరేషన్లో మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది 1 క్షమాపణ, 2 పోయిందాన్ని వదిలేసి ఉన్నదాన్ని పట్టుకోవడం, వెనక గతాన్ని వదిలేసి భవిష్యత్తును పట్టుకోవడం, 4 ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చెప్తా. మోషే అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ మోషే ఏం చేశాడంటే కొండపై నుంచి వచ్చాడు. 2 టాబ్లెట్స్, అదే తెలుగులో ఏంటి, రాతి పలకలు తీసుకొచ్చాడు. రాతి పలకలు ఇచ్చింది ఎవరు? గట్టిగా చెప్పండి. రాతి పలకలు ఇచ్చింది ఎవరు? కోపం తెప్పించింది ఎవరు? ఎవరు? ప్రజలు. కోపం తెప్పించిన వాళ్ళని వదిలేసి దేవుడిచ్చిన రాతి పలకలు పలకట్టేసాడు. దేవుడిచ్చిన వస్తువుల మీద కోపపడతాం మనం, మనుషుల మీద కోపం మందే. మనుషుల మీద కోపం చూపించాం. దేవుడిచ్చిన వస్తువుని. ఒక అబ్బాయి మొన్న అంటున్నాడు, నేను కీబోర్డ్ వాయించడానికి ఇంకెళ్ళట్లేదు అక్క చర్చికి. మానే, ఎవరికి నష్టం? దేవుడిచ్చిన తలాంతు, మనిషి అన్నాడని దేవుడిచ్చిన తలాంతుని ఎందుకు పక్కన పెట్టేయాలి? భర్త అన్నాడని నీ శరీరాన్ని ఎందుకు చంపుకోవాలి? నీ బిడ్డలు అన్నారని నీ జీవితం తక్కువైపోయిందని ఎందుకు ఆలోచించాలి? వాళ్ళు కాదు కదా నీ జీవితాన్ని తయారు చేసింది, వాళ్ళు కాదు కదా నీ జీవితాన్ని శాసించింది. దేవుడు తయారు చేశాడు నిన్ను. దేవుడిచ్చాడు నీ లోపల తలాంతులు, దేవుడిచ్చాడు నీ లోపల వరాలు, దేవుడిచ్చాడు నీ లోపల ప్రార్థనా జీవితం. దాన్ని పట్టుకో, ఉన్నదాన్ని పట్టుకో, ప్రార్థనా జీవితాన్ని పట్టుకో, ముందుకెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు వెళ్ళిపోతుందండి క్రైస్తవ ప్రపంచం? కోపం అంట. వాళ్ళ మీద కోపం అంటే నేను చర్చికి రాను, పలానా వాళ్ళు అన్నారండి అలుగుతాం. ఎవరి మీదండి మన అలుగు? దేవుడు నీకు ఒక జీవితం ఇచ్చాడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు, నిన్ను అభిషేకించాడు, నిన్ను ఒక కుటుంబానికి బాధ్యత కలిగిన స్త్రీగా, బాధ్యత కలిగిన ఒక యువరాణిగా దేవుడు ఉంచాడు. హల్లెలూయా. నిన్ను ఒక ప్రవక్తగా ఉంచాడు, ఒక హన్నలాగా ఉంచాడు, ఒక దైవ సేవకురాలుగా ఉంచాడు. నువ్వు మాట్లాడితే నీ కుటుంబంలోకి ఆశీర్వాదం వస్తుంది, నువ్వు మాట్లాడితే నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు మాట్లాడితే నీ కుటుంబం ఆశీర్వాదంలోకి నడుచుకుంటూ వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి నీ తరాలు దీవించబడతాయి. ఆమేన్ చెప్తారనుకున్నా. ఆమేన్. అమ్మ నేను వండలేనండి,
రెబెక్కమ్మంట నాకు నీళ్లు పోయమ్మా అని ఎలియాజరు వస్తే ఎలియాజరుతో పాటు ఒంటలన్నిటికీ నీళ్లు పోసేస్తే అన్నాడంట, అమ్మా నాకు నీళ్ళు అడిగితే ఒంటలన్నిటికీ నీళ్లు పోసేసావా, అయితే నా తండ్రి అయిన నా యజమానుడైన అబ్రహాము ఇంటికి నువ్వు సరైన కోడలవమ్మా నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎవరికి తల్లిగా మార్చబడిందో తెలుసా? ఇశ్రాయేలు గోత్రాలకే తల్లిగా మార్చబడింది రెబెక్క. ఆమేన్. ఈరోజు ఎవరి మీద మన కోపం? ప్రిపరేషన్లో మనకు పోవాల్సిందేంటో తెలుసా? కోపం. రావాల్సిందేంటో తెలుసా? క్షమాపణ. స్నానం చేస్తే మురికిపోద్ది, లోపల చర్మం బయటకు వస్తుంది. అలాగే ప్రిపరేషన్లో పైన పొట్టు పోవాలి. ఏంటి? కోపం అనే పొట్టిపోయి క్షమాపణ అనేది మన జీవితంలో నిలబడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నన్ను తిడుతున్నారక్క, నన్ను తిడుతున్నారు సిస్టర్ ఆయన. నేను ఒక్క మాట చెప్పనా? ఒక ఇంటికి దొంగ ఎందుకు పడతాడో తెలుసా? ఆ ఇంట్లో ధనం ఉంటేనే పడతాడు. నిన్ను అందరు తిడుతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ లోపల చాలా స్టఫ్ ఉందని అర్థం. తిట్టేది మీ ఆయన కాదు, మీ ఆయన లోపల ఉన్న చీకటి తిడుతుంది. నేను మనం దేన్ని చూడగలగాలో తెలుసా? ప్రిపరేషన్లో. మనిషి తిడితే, ఒకసారి ఒక ఆయన నన్ను తిట్టాడు. మా ఆయన అన్నాడు, నీకు కోపం రాలేదా అన్నాడు. నేను అన్నా, ఆయన కాదండి తిట్టింది, ఆయనలో ఉన్న దురాత్మ తిడుతుంది నన్ను. ఆమేన్. అలా అన్నీ చేసేసి దురాత్మ మీదకి వేసేయటం కాదు, మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ప్రమోషన్, 2 ప్రిపరేషన్, 3 ఇప్పుడు వద్దాం అసలైన దాని దగ్గరికి, ప్రెజెంటేషన్. చెప్పండి ఒకసారి, ప్రెజెంటేషన్. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదామా దేవుణ్ణి, యేసయ్యా నన్ను ప్రిపేర్ చేయవా, యేసయ్యా నన్ను ప్రిపేర్ చేయ. ఏమంటే నీట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ అమ్మాయి ప్రార్థన చేయదు, కూర్చుని ప్రిపేర్ అవుతుంది. ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లలు ప్రార్థన చేయరు, కూర్చుని ప్రిపేర్ అవుతారు. ఒక చంటి బిడ్డను కన్నప్పుడు ప్రార్థన చేయరు, మీరు బిడ్డకి ఆహారం పెడతారు. అలాగే ప్రమోషన్ నీకు కావాలంటే కష్టపడాలి, నువ్వు ఎఫర్ట్ పెట్టాలి, శ్రమ పడాలి, ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. నువ్వు కూర్చుంటే ఏది అయిపోదు. పాట పాడాలని ఆసక్త, ఇంట్లో రోజు ఆరాధన చేయడం మొదలుపెట్టావు. వాక్యం చదవాలని ఆసక్త, వాక్యం రోజు చదవడం ప్రారంభించు. పనులు చేయాలని ఆసక్త, నీకు ఏ పని ఇంట్రెస్టో ఆ పని తీసుకుని దాని మీద ఎఫర్ట్ పెట్టు, ప్రార్థన చేయి. ఉత్త ప్రార్థన చేస్తే పని అవ్వదండి. ప్రార్థనతో పాటు నీ స్కిల్, నీ ఎఫర్ట్ కలిసినప్పుడే ప్రమోషన్లోకి నువ్వు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్దామా ఒకసారి దేవుడికి? యేసయ్యా నేను ప్రిపేర్ అవుతా. ఐఎమ్ రెడీ ఫర్ ప్రిపరేషన్. ఐఎమ్ రెడీ. పెళ్ళికి కాదు, ఐఎమ్ రెడీ. వంటకి కాదు, ఐఎమ్ రెడీ. బంధువులు వస్తారని వంటలు చేయడానికి కాదు, నేను రెడీగా ఉన్నా ప్రభా, నువ్విచ్చే ప్రమోషన్ అందుకోవడానికి. నువ్విచ్చే ప్రమోషన్ నాకు కావాలి ప్రభా. మనుషులు ఇచ్చేది కాదు, మనుషులు ఇచ్చేది ఒక రోజుకి అయిపోతుంది. దేవుడిచ్చే ప్రమోషన్ స్థాయి వేరుగా ఉంటుంది. చివరిది ప్రాసెస్ కష్టమే, ప్రమోషను ఈజీయే. ప్రమోషన్ 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 చివరికి ఏం చేస్తాడంటే మనల్ని ప్రజెంట్ చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. 1 నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవాలి, 2 దేవుడు నిన్ను ప్రజెంట్ చేస్తాడు. ఆమేన్. ఒక మాట చెప్తా, ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఒకసారి ఎగ్జామ్కి వెళ్తున్నాను నేను. ఎగ్జాము 10ంటికి స్టార్ట్ అవుతుంది. కాలేజ్ అందరినీ బస్సులో తీసుకెళ్తున్నారు. ట్రాఫిక్, బెంగళూరులో చదివాను నేను. ట్రాఫిక్తో మొత్తం స్టక్ అయిపోయింది. ఎగ్జామ్ 10ంటికి, 10:15 అయిపోయింది. 10:30 అయింది. ఎగ్జామ్కి అలో చేయమన్నారు. సరే, కాలేజ్ నుంచి ఏదో లెటర్ ఇచ్చారు, ఫోన్ చేశారు, ఎగ్జామ్కి అలో చేశారు. ఎగ్జామ్ 10కి స్టార్ట్ అయితే ఎన్నింటికి అయిపోవాలి చెప్పండి? టీచర్స్ ఉంటారు కదా, 12కి అయిపోవాలి. 10 అంటే 11, 12, 1 గంటకి అయిపోద్ది. 3 గంటల ఎగ్జామ్. ఇప్పుడు అరగంట పోయింది. టైం ఎలా సరిపోద్ది? టైం ఎలా సరిపోద్ది? నాకేమో సబ్జెక్ట్ వచ్చు, అక్కడ రాయడానికి టైం సరిపోదు. ఏం చేసినా తెలుసా? ఆ బొమ్మను చూస్తే అర్థమయ్యేటట్టు మొత్తం బొమ్మలు వేసేసాను. ఇంటర్నల్ ఎగ్జామ్స్కి రాసే టైం లేదు. ఇంకా వాళ్ళు ఏమేమి క్వశ్చన్ అడిగారో ఆన్సర్ కనిపించినట్టు బొమ్మ వేసాను. రిజల్ట్స్ వచ్చినాయి, అందరూ ఫెయిల్ అయిపోయారు, నేను పాస్ అయ్యా. చెప్తా, ఇది బాధాకరమైన విషయం. మా సార్ అన్నాడు, ఎంత తెలివైందనివంటే వచ్చింది నీకు వచ్చు అని మాకు తెలియటానికి మొత్తం బొమ్మలు వేసి పడేసాం. బొమ్మను చూస్తే టిక్ 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 కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. 90 మార్కులు వచ్చేసినాయి. సార్ అన్నాడు, తెలిస్తే ప్రయోజనంలా, ప్రజెంట్ చేసే దాంట్లో ఉంది నీ పాస్ ఆ ఫెయిల్ అనేది. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా అందరూ వంట చేస్తారు, నేను వంట చేస్తా. నేను వంట చేసేటప్పుడు ఉపయోగించే వస్తువులు ఏంటో తెలుసా? ఉప్పు ఉండదు, కారం ఉండదు.
అంటే హెల్త్ని దృష్టిలో పెట్టుకుని. ఒకసారి వంటల పోటీలు జరుగుతున్నాయి మా కాలేజీలో. అందరూ భీమవరం వాళ్ళు, నరసాపురం వాళ్ళు, ఆ తర్వాత మంచి మంచి వంటలు చేశారు. రొయ్యలు చేశారు, పీతలు చేశారు, బిర్యానీ చేశారు. నేను ఉత్త ఫ్రైడ్ రైస్ చేశా. ఫ్రైడ్ రైస్ చేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు అంటే అందరు రంగులు రంగులు చేశారు. నేనేం చేశాను తెలుసా? వైట్ రైస్లో అక్కడక్కడ కొత్తిమీర, అక్కడక్కడ పుదీనా పెట్టా. ఆయన స్పూన్తో తిని, అమ్మ దీంట్లో ఉప్పు లేదన్నారు. నేను అన్నా, సార్ ఉప్పు తింటే బీపీ వస్తుంది సార్ అన్న. రెండోసారి ఏమో తిని, కారం లేదమ్మా ఇందులో అన్నారు. సార్ కారం తింటే గ్యాస్ వస్తుంది సార్. మరి ఏంటమ్మా ఈ ఆకులు అలములన్నీ పెట్టాం, ఇవన్నీ తింటే ఆరోగ్యం సార్ అని అన్నాడు. ప్రజెంటేషన్ సూపర్, మార్క్స్ వేసేసా నీకు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు లోపల తెలిసింది నువ్వు ప్రజెంట్ చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను పైకి ప్రమోట్ చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసింది అంటే ఎగ్జామ్ పాస్ అవ్వవు, పేపర్లో పెడితేనే పాస్ అవుతావు. అవునా? అవునా కదా? చాలాసార్లు అందరూ అంటారు, ఈ మాట చెప్పి ముగించేస్తా. మామూలుగా ఉపయోగపడని వస్తువు కొనుక్కుంటారా మీరు? కొనుక్కుంటారా? కొనుక్కుంటారా? కొనుక్కోరు కదా. ఉపయోగపడితేనే కొనుక్కుంటాం కదా. అవునా కాదా? కదా. బాగా అత్యవసరం అంటేనే కొనుక్కుంటాం, అప్పటికప్పుడు కొనుక్కుంటాం. అట్లాగే నువ్వు విలువైందనివి కాబట్టే రక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీ విలువ ఎంత అంటే, ఏమండి, ఒక అమ్మాయి కోసం అబ్బాయి చచ్చిపోయాడంటే ఆ అమ్మాయి ఎంత విలువైందండి. ఎంత ప్రేమిస్తే చచ్చిపోతాడు. నేను అడిగే ఒక అబ్బాయిని, అరే ఎందుకురా పిల్ల కోసం చచ్చిపోతా? నీకు తెలియదక్క, చాలా మంచిదక్క, ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేనక్క, అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నా, అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను. యేసయ్య అదే మాట అన్నాడు. నువ్వు వాల్యూ లెస్ కాదు, నువ్వు వర్త్లెస్ కాదు. నువ్వు ఎంత వర్తో తెలుసా? నా ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కునే అంత వర్త్ఫుల్ నువ్వు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. రెండు చేతులు పైకెత్తుదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు ప్రభా. ప్రమోట్ చేయడానికి మమ్మల్ని లోకంలోకి తీసుకొచ్చి ప్రిపరేషన్ అనే ద్వారం గుండా మమ్మల్ని తీసుకెళ్తూ, మమ్మల్ని ఏదో ఒక రోజు తండ్రి ముందు, ఈ లోకం ముందు బెస్ట్ ప్రజెంటేషన్గా మీరు ఉంచబోతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీఆర్ వర్త్లెస్ అనుకున్నాం, వీఆర్ ఇన్వాలిడ్ అనుకున్నాం, వీఆర్ ఇన్వాల్యుబుల్ అనుకున్నాం. బట్ దేవా, ఈరోజు మీరు అంటున్నారు, ఐ హ్యావ్ కాల్డ్ యూ ఫర్ ప్రమోషన్. నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికే నేను పిలిచా, నిన్ను ప్రిపేర్ చేయడానికి పిలిచా, నిన్ను ప్రజెంట్ చేయడానికి పిలిచా. యు ఆర్ మై బెస్ట్ ప్రజెంటేషన్ అంటున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవా, హృదయం పగిలిన ప్రతి బిడ్డని మీరు మరొక్కసారి సమకూర్చి, ఈరోజు ఇంకొకసారి ఆ బిడ్డల గుండెల్లో మీరు ఆశ నింపినందుకై, నిరీక్షణ నింపినందుకే వందనాలు చెల్లిస్తూ, మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.